వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా చట్టబద్ధంగా ఏర్పాటు చేసిన పార్టీ. అంతేగాక 2019-24 మధ్యలో 2019లో 151 ఎమ్మెల్యేలు 22 మంది ఎంపీలతో రాజ్యసభ సభ్యులు ఎంపీలంతా కలిపి థర్డ్ లార్జెస్ట్ పార్టీ ఇన్ పార్లమెంట్. అలాంటివి ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్న పార్టీ ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఎప్పుడైనా మా లీడర్లు కానీ మా కార్యకర్తలు కానీ మీటింగ్ పెట్టుకునే హక్కు మాకు రాజ్యాంగం ప్రసాదించింది. ఇలాంటి హక్కును కాలరాయడం అనేది చాలా శోచనీయం. మా పార్టీ ఎల్టీటీ తీవ్రవాది పార్టీ కాదు, పీపుల్స్ వార్ తీవ్రవాది పార్టీ కాదు, జైషే మహమ్మద్ కాదు. అలాంటి పార్టీలనైతే పోలీసు ఆంక్షల ఉంటాయి, పోలీసు నిర్బంధం ఉంటుంది, దాన్ని చట్టాలు కూడా వ్యతిరేకిస్తాయి, వాటిని ప్రజలు కూడా ఆమోదిస్తారు. అంతేగాని ప్రజాస్వామ్యబద్ధంగా క్షేత్రస్థాయిలో ప్రజల మధ్య లేకపోయి తేల్చుకోవాల్సిన ఈ తెలుగుదేశం పార్టీ కానీ లేదా ఈ కూటమి ప్రభుత్వం కానీ అర్థం చేసుకుని మా లీడర్లకు ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా, ఈవెన్ మనం గుడివాడలో గమనిస్తే కొడాలి నానిని కూడా పార్టీ మీటింగుకు పార్టీ కార్యక్రమానికి హాజరు కాకుండా ఈ ప్రభుత్వం ఇబ్బంది పెడతా ఉంది. ఇలాంటి ఇబ్బందులకు ఇలాంటి నిర్బంధాలకు తిలోదకాలు ఇచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు పోవాలని ఈ ప్రభుత్వాన్ని శాంతియుతంగా చట్టబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా అడుగుతున్నాము. దయచేసి దీన్ని ఇంతింతై వటుడింతై అన్నట్లు దీన్ని తీవ్రం కాకముందే ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి దయచేసి ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు పోవాలని హెచ్చరిస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని. గతంలో ఇప్పుడే కదా, పోయినసారి మా పెద్దారెడ్డి గారు తాడిపత్రి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తి. అక్కడ పార్టీ కార్యక్రమాలకు కానీ ఆయన సొంత పనులకు కానీ అన్నిటికి కూడా ఆయన ప్రెజెన్స్ అనేది అవసరము. ఆయనని అడ్డుకోవటము ఎంతమాత్రం కూడా సమంజసం కాదు. దీనిని ఈ ప్రభుత్వం మరొకసారి పునరాలోచించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రీకాల్ చంద్రబాబు కార్యక్రమం భాగంగా ఈరోజు దినము తాడిపత్రిలో అనౌన్స్ చేయడం జరిగింది. నిన్న సాయంత్రం పోలీస్ అధికారులు ఈరోజు కాకోకుండా తాడిపత్రి కాన్ఫరెన్స్లో ఓపెనింగ్ ఉంది, మంత్రులు అందరూ వస్తున్నారు. అందువల్ల ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది అని చెప్పి జిల్లా పార్టీకి తెలియజేయడం జరిగింది. ఇందులో భాగంగానే 18వ తారీఖు మీరు అక్కడ ప్రోగ్రాం పెట్టుకోండి, మేము సహకరిస్తామని చెప్పడం కూడా జరిగింది. దీనివల్ల పార్టీ అంతా, ఈ జిల్లా పార్టీ సమన్వయకర్తలు, కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా 18వ తారీఖుకి తాడిపత్రిలో రీకాల్ చంద్రబాబు కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి తాడిపత్రి కాన్ఫరెన్స్లో ఉండేటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు కూడా ప్రోగ్రాంకి వచ్చి విజయవంతం చేయాల్సిందిగా కోరటం. అంటే గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏమి ఇచ్చినాము, ఈ ప్రభుత్వం వచ్చినాక, కూటమి ప్రభుత్వం వచ్చినాక ప్రజలకు ఏ స్కీములు ఇచ్చినారు,
ప్రజలు దీనివల్ల కూటమి ప్రభుత్వాన్ని గెలిపించిన తర్వాత బేరీజ్ చేసుకోవాలి. అంటే వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంత లబ్ధి చెందినారు, ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత లబ్ధి చెందినారనేది బేరీజ్ చేసుకొని ప్రతి గడపకు పోయి కూడా మేము దాన్ని గ్రామాలలో సైతం ప్రతి ఇంటికి పోయి కూడా చెప్పడం జరుగుతుంది. పోలీస్ అధికారులు 15 తారీఖు వస్తే మంత్రులు వీళ్ళంతా వస్తున్నారు, దానివల్ల డిస్టర్బెన్స్ ఉంటుంది, అందువల్ల 18 తారీఖు పెట్టుకోండి అని చెప్పడం జరిగింది జిల్లా అధ్యక్షునితో. ఆయన కూడా దానికి ఏకోపించినాడు. అందువల్ల మేము 18 తారీఖుకి ప్రోగ్రాం పెట్టడం జరుగుతుంది. అక్బర్ అన్నను పిలుచుకొచ్చి ప్రభాకర్ రెడ్డికి నాకు మధ్యవర్తం చేసేదానికి ప్రయత్నం చేస్తాను.